హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఏంటి మళ్ళీ ఏం కూర ఇవిడ కలుపుకుంటూ వచ్చేస్తుంది అనుకుంటున్నారా? ఏం కూర కదండి, పచ్చిరొయ్యలు బీరకాయ కర్రీ అండి. కొన్ని వెజిటేబుల్స్లో పచ్చిరొయ్యలు వేసుకుని వండుకుంటే కర్రీ చాలా టేస్ట్గా ఉంటుంది, బాగుంటుంది కూడా అండి. దీనికోసమైతే మనం ప్యాన్ పెట్టుకొని ఒక 2 గరిటెలు ఆయిల్ వేసుకొని 4 పచ్చిమిరపకాయలు, కొన్ని ఉల్లిపాయ ముక్కలు వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంతకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇది తొందరగా ఫ్రై అవ్వడానికి కొంచెం సాల్ట్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇదిగోండి బాగా ఫ్రై అయిపోయాయి. ఇవి అయిపోయాక ఒక స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ ఫ్రై అయిపోయాక కడిగి పెట్టుకున్న పచ్చిరొయ్యలు కూడా వేసుకొని ఒకసారి కలుపుకోవాలండి. ఒక 5 మినిట్స్ ఇందులో కూడా వాటర్ ఉంటుంది కదా, అవి కూడా బాగా దగ్గరకంటా వస్తాయన్నమాట. ఇలా వచ్చాక బీరకాయ ముక్కలు కట్ చేసుకున్న బీరకాయ ముక్కలు కూడా వేసుకొని బాగా కలుపుకోవాలండి. చూడండి ఎన్ని బీరకాయ ముక్కలు వేసానో, లాస్ట్కి కొన్ని అవుతాయి అన్నమాట ఇవి. ఇందులో కొంచెం పసుపు, కొంచెం సాల్టు, కొంచెం కారం, కొంచెం ధనియాలు జీలకర్ర పౌడర్, కొంచెం గరం మసాలా వేసుకొని బాగా కలుపుకోవాలండి. మనకి బీరకాయల్లో ఉన్న వాటర్ అయితే సరిపోతుంది, కూర ఎగిరిపోతుంది అన్నమాట. లేత బీరకాయలు కదండి, ఎక్కువగా వాటర్ ఉన్నాయి, అవే సరిపోయినాయి. దగ్గరికంటే అయిపోయాక కర్రీ అయితే రెడీ అయిపోతుంది. వీడియో నచ్చితే లైక్ చేసి వెళ్ళండి.